నటి సుజాత. ఈ పేరు వినగానే చంటి సినిమాలో హీరో తల్లి పాత్ర, పెళ్లి సినిమాలో అత్తగారి పాత్ర గుర్తుకొస్తుంది. ఇంకొంచెం వెనక్కి వెళ్తే గోరింటాకు, ఏడంతస్తుల మేడ, గుప్పెడు మనసు సినిమాలు గుర్తుకొస్తాయి. హీరోయిన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తనదైన సహజ నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు సుజాత. శ్రీలంకలో పుట్టి తరువాత కేరళకు వచ్చి మలయాళ సినిమా ద్వారా వెండి తెరకు పరిచయమయ్యారు. రియల్ లైఫ్ లో సెంటిమెంట్ పాత్రలకు, కష్టాలు అనుభవించే పాత్రలకు ఏమాత్రం తీసిపోని విధంగా ఆమె తన రియల్ లైఫ్ లో కష్టాలు అనుభవించారు. తమిళ, మలయాళ పరిశ్రమలో ఆమెకు సంబంధించి సుజాతను వ్యక్తిగత జీవితంలో బతికుండగానే చితిపెట్టించుకున్న వ్యక్తిగా చెబుతారంటే ఎన్ని కష్టాలు అనుభవించారో అర్థం చేసుకోవచ్చు. ఆమె నటించిన గుప్పెడు మనసు సినిమా వచ్చి 45 ఏళ్లు పూర్తవుతోంది. ఈ నేపథ్యంలో సుజాతకు సంబంధించిన కొన్ని అంశాలు తెలుసుకుందాం. సుజాత అసలు పేరు సుజాత మీనన్, విజయలక్ష్మి అని కూడా పిలుస్తారు. 1952 డిసెంబర్ 10న శ్రీలంకలోని జాఫ్నాలోని గాలే నగరం సమీపంలో తెల్లిపప్పలో పుట్టారు. తల్లిదండ్రులు శంకర్ మీనన్, సరస్వతి. శంకర్ మీనన్ కేరళకు చెందిన వ్యక్తి. వీరి సొంత ఊరు కేరళలోని మరుదు గ్రామం. అప్పట్లో శంకర్ మీనన్ జువాలజీ లెక్చరర్ గా చేసేవారు. ఆయనకు శ్రీలంకలోని తెల్లిపప్ప మహాజనక్ కాలేజ్లో జాబ్ రావడంతో అక్కడికి వెళ్లారు. అక్కడే పుట్టారు సుజాత. సుజాతకు ఒక తమ్ముడున్నారు. సుజాత తెల్లిపప్పలోనే 10వ తరగతి వరకు చదివారు. తరువాత వీరి కుటుంబం మళ్లీ కేరళకు వచ్చేసింది. కేరళలో ఇంటర్ చేరాక కాలేజీలో ఓ నాటకాన్ని ప్రదర్శించారు. ఆ నాటకంలో నటించిన సుజాత ఫోటోను సినిమా మాసియా అనే మలయాళ పత్రిక ప్రచురించింది. ఈ ఫోటోను చూసిన మలయాళీ డైరెక్టర్లు సినిమాలో నటించాలని కోరారు. అయితే మొదట ఒప్పుకోలేదు సుజాత. తల్లిదండ్రులు కూడా నీ ఇష్టమైతే నటించు, లేకపోతే లేదు అన్నారు. ఆ తరువాత మహిళకు సంబంధించిన ఓ నాటకంతో పాటు పోలీస్ స్టేషన్ పేరుతో వచ్చిన నాటకాల్లో నటించారు. ఆ నాటకాన్ని చూసిన మలయాళీ డైరెక్టర్ ఎన్ఎన్ పిషరది సుజాతను తన సినిమాలో నటించేలా ఒప్పించారు. సుజాతకు దూర బంధువైన వ్యక్తి కూడా సినిమాల్లోనే ఉన్న నేపథ్యంలో ఆయన కూడా ప్రోత్సహించారు. అలా మలయాళంలో 1965లో వచ్చిన అమ్మో సినిమాలో శారద పాత్రలో తొలిసారిగా నటించారు సుజాత. సుజాత కెరీర్ లో నటించిన తొలి సినిమా అదే. అయితే ఆ సినిమా షూటింగ్ లో ఉండగానే ఎం కృష్ణన్ నాయర్ డైరెక్షన్ లో వచ్చిన కథకు కరణ్ లోనూ ఛాన్స్ వచ్చింది. అమ్మో సినిమా కంటే ఈ సినిమా ముందు విడుదలైంది. ఈ మూవీలో కాదంబరి పాత్రలో నటించారు సుజాత. సత్యన్, మధు, సుకుమారి, అదోర్ బాషి తదితరులు నటించిన అమ్మో సినిమాకు ఎంఎస్ బాబురాజ్ సంగీతం అందించారు. ఆ 2 సినిమాల్లో సుజాత నటనకు మంచి గుర్తింపు వచ్చింది. అలా నటనపై ఆసక్తి పెరిగింది కూడా. ఆ తరువాత మలయాళంలోనే 1965లో తంకప్పన్ డైరెక్షన్లో వచ్చిన కట్టుపూక్కల్ సినిమాలో, 1966లో వచ్చిన రౌడీ సినిమాలో నటించారు. ఈ 4 సినిమాల్లో రౌడీ సినిమా తప్ప 3 సినిమాల్లోనూ మధవన్ నాయర్ నటించారు. ఇక 1970లో వచ్చిన ఒలవం తీరవం సినిమా సుజాత కెరీర్ ని మలుపు తిప్పింది. 1971లో మలయాళంలో అవలల్పం వైకిపోయి సినిమాలో, తపస్విని, ఎర్నాకులం జంక్షన్ సినిమాలో నటించారు. అలా 1973 వరకు 30కి పైగా సినిమాలో నటించారు. సగటున ఏడాదికి 10 సినిమాల్లో నటించి మోస్ట్ ఫేవరెట్ యాక్ట్రెస్ గా పేరు తెచ్చుకున్నారు. పలు సినిమాల్లో హీరోయిన్ గా కూడా చేశారు. ఇక తమిళంలో బాలచందర్ డైరెక్ట్ చేసిన అవల్ రుతోడర్ కలై సినిమాలో లీడ్ రోల్లో నటించారు. అదే ఆమె తొలి తమిళ సినిమా. ఆ సినిమానే తెలుగులో అంతులేని కథగా వచ్చింది. తమిళంలో వచ్చిన ఆ మూవీలో సుజాత లీడ్ రోల్లో నటించడంతో పాటు తన నటనతో ప్రేక్షకులను మెప్పించారు. స్టార్ హీరోయిన్ గా మారారు. ఆ సినిమాకు గాను బెస్ట్ తమిళ యాక్ట్రెస్ గా ఫిల్మ్ఫేర్ అవార్డును అందుకున్నారు కూడా. ఆ తరువాత తమిళం, మలయాళంలో పలు సినిమాల్లో వరుస ఛాన్సులు వచ్చాయి. చట్టకారి, యురవక్కు కై కోడుప్పం, మల్సరం, తెన్నెన్ కీత్రు, సమ్మనం, ఆన్ పిల్లై సింగం, చువన్న సంధ్యకాల్, ఓరు సొల్ల ఓరువన్ ఇలా పలు సినిమాల్లో నటించారు. తెలుగులో 1979 సెప్టెంబర్ 7న విడుదలైన గుప్పడి మనసు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. కె బాలచందర్ డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీలో సుజాత, సరిత, శరత్ బాబు నటించారు. అప్పటికే తమిళంలో కె బాలచందర్ గారు డైరెక్ట్ చేసిన వాటిలో పదుల సంఖ్యలో నటించారు. కొన్నాళ్ల పాటు బాలచందర్ గారికి అసిస్టెంట్ డైరెక్టర్ గా కూడా చేశారని చెబుతారు. బాలచందర్ డైరెక్ట్ చేసిన తమిళ మూవీ అవర్గల్లోనూ నటించి మెప్పించారు. ఈ సినిమా తెలుగులో ఇది కథ కాదుగా వచ్చింది. 1970లో పూర్తి స్థాయిలో కెరీర్ ప్రారంభించిన సుజాత 5 ఏళ్లలోనే తమిళ, మలయాళంలో స్టార్ నటిగా పేరు తెచ్చుకున్నారు. ఆ తరువాత దర్శకరత్న దాసర్ నారాయణరావు గారి గోరింటాకు సినిమాలో నటించారు.
ఆ సినిమాలో ఆమె తన నటనతో పాటు నడకతోనే ప్రేక్షకులకు దగ్గరయ్యారు. శోభన్ బాబు, సావిత్రి, దేవదాస్ కనకాల, ప్రభాకర్ రెడ్డి, శారద, రమాప్రభ తదితరులు నటించిన ఈ సినిమా సూపర్ హిట్ అయింది. అయితే ఈ సినిమా షూటింగ్ నాటికి సుజాతకు తెలుగు అర్థమయ్యేది కూడా కాదు. దీంతో 2 రోజుల షూటింగ్ అయ్యాక తాను నటించడం కష్టమని డైరెక్టర్కి, తోటి నటులకు తన వల్ల ఇబ్బంది అవుతుందని చెప్పి తప్పుకుందాం అనుకున్నారు. అయితే రచయిత్రి రామలక్ష్మి సుజాతను ఒప్పించారు. సినిమాలో ఓ డైలాగ్ చెప్పేందుకు 16 టేక్లు తీసుకున్నారు సుజాత. అప్పట్లో సినిమాలకు ఫిల్మ్ వాడేవారు. తన వల్ల అంత ఫిల్మ్ వేస్ట్ అయిందని, తోటి నటుల సమయం కూడా వృధా అయిందని సెట్లోనే అందరికీ సారీ చెప్పారట సుజాత. అయితే దాసరి గారు, శోభన్ బాబులతో పాటు మిగతా నటులు ఎంకరేజ్ చేయడంతో నటించారు. ఆ సినిమాలో సుజాత పాత్రకు సరిత డబ్బింగ్ చెప్పారు. ఆ తర్వాతి సినిమాలకు సుజాతకు తెలుగు మాట్లాడడం అలవాటైంది. తన పాత్రలకు చాలా వరకు తానే డబ్బింగ్ చెప్పుకునేవారు. ఆ సినిమా సమయానికే జయసుధ సినిమా ఇండస్ట్రీలోకి వచ్చారు. ఆమె అసలు పేరు సుజాత. కానీ అప్పటికే 100 వరకు సినిమాల్లో చేసిన నటిగా సుజాత మీనన్ సుజాతగా ప్రేక్షకులకు దగ్గరైన నేపథ్యంలో కన్ఫ్యూజన్ రాకుండా సుజాత పేరును జయసుధగా మార్చారు. ఇక గోరింటాకు సినిమా తర్వాత తెలుగులోనూ వరుస అవకాశాలు వచ్చాయి. తమిళ, మలయాళ, తెలుగు సినిమాల్లో బిజీ అయ్యారు. ఒక్కోసారి 3 షిఫ్టుల్లోనూ పనిచేసేవారు. తాను ఇబ్బంది పడినా డైరెక్టర్లు, నిర్మాతలు ఇబ్బంది పడకుండా ఉండాలని చూసేవారు. 7 అంతస్తుల మేడలో ఏఎన్ఆర్ గారితో, సర్కస్ రాముడు సినిమాలో ఎన్టీఆర్ గారితో, సిరిమల్లె నవ్వింది సినిమాలో కృష్ణ గారితో, బెబ్బులి సినిమాలో కృష్ణంరాజు గారితో, అహంకారి సినిమాలో రాజశేఖర్తో నటించారు. శివాజీ గణేశన్, రజనీకాంత్, కమల్ హాసన్, చిరంజీవి తదితరుల పక్కన కూడా హీరోయిన్ గా చేశారు. ఇక దాసర్ నారాయణరావు గారి స్వీయ దర్శకత్వంలో ఆయనే హీరోగా నటించిన ఎమ్మెల్యే ఏడుకొండలు సినిమాలో దాసర్ నారాయణరావు గారికి జోడీగా నటించారు. కోదండరామరెడ్డి తొలి మూవీ సంధ్యా సినిమాలో సుజాత ప్రధాన పాత్రలో నటించారు. గుప్పెడు మనసు, పండంటి జీవితం, రగిలే జ్వాల, ప్రేమ తరంగాలు, బంగారు కానుక, బహుదూరపు బాటసారి, సూత్రధారులు సినిమాలో నటించి మెప్పించారు. పలువురు హీరోలకు తల్లి పాత్రలో నటించారు కూడా. ఇక్కడే మరో విషయం ఏంటంటే 1980లో కృష్ణంరాజు, చిరంజీవులు కలిసి నటించిన ప్రేమ తరంగాలు సినిమాలో చిరంజీవి పక్కన హీరోయిన్ గా చేశారు సుజాత. 1982లో చిరంజీవి హీరోగా వచ్చిన సీతాదేవి సినిమాలో చిరంజీవికి చెల్లెలుగా చేశారు. 1984లో వచ్చిన అగ్నిగుండం సినిమాలో చిరంజీవికి అక్కగా చేశారు. ఇక 1990ల తర్వాత సినిమాల్లో తల్లి పాత్రల్లో, అత్త పాత్రలో నటించడం మొదలుపెట్టారు. 1990లో చిరంజీవి హీరోగా నటించిన బిగ్ బాస్ సినిమాలో చిరంజీవికి తల్లిగా నటించారు సుజాత. చిరంజీవి పక్కన హీరోయిన్ గా, చెల్లెలిగా, అక్కగా, తల్లిగా నటించిన ఏకైక నటి సుజాత అని చెబుతారు. ఇక కన్నడలోనూ నటించి అక్కడ తన అభిమానులను సంపాదించుకున్నారు. షూటింగ్లో తన భోజనం తానే తెచ్చుకోవడంతో పాటు తన సొంత వాహనమే వాడేవారు. ఆమె భర్త కూడా కొన్నిసార్లు సెట్స్కి వచ్చేవారు. సూత్రధారులు సినిమా తర్వాత 1990లో వచ్చిన చంటి సినిమాలో వెంకటేష్కు తల్లిగా నటించారు. ఆ సినిమాలో వెంకటేష్ నటనకు, సుజాత నటనకు మంచి పేరు వచ్చింది. అంతేకాదు అప్పటికే త్యాగమూర్తి లాంటి పాత్రల్లో, సెంటిమెంట్ పాత్రలో నటించి గుర్తింపు పొందిన సుజాత చంటి సినిమాలో తన నటనతో ప్రేక్షకులకు కన్నీరు పెట్టించారని చెప్పవచ్చు. కొండపల్లి రాజా సినిమాలోనూ వెంకటేష్ కు తల్లిగా నటించారు. ఇక ఎం ధర్మరాజు ఎంఏ సినిమాలో సీనియర్ మోహన్ బాబు భార్యగా నటించారు. తనకు డైలాగులు తక్కువగానే ఉన్నా తన ఎక్స్ప్రెషన్స్ తో ఆకట్టుకున్నారు. భర్త క్రూరుడని తెలిసినా, తననే చంపుతాడని తెలిసినా భార్యగా తన బాధ్యత నెరవేర్చే పాత్రలో నటించి మెప్పించారు. ఇక 1997లో వడ్డే నవీన్, మహేశ్వరి, పృథ్వీరాజ్ నటించిన కోడ్ రామకృష్ణ డైరెక్షన్లో వచ్చిన పెళ్లి సినిమాలో సుజాత నటన ప్రేక్షకులకు కన్నీరు తెప్పించింది. ఆ సినిమాలో జానకమ్మ పాత్రలో నటించారు సుజాత. చెడ్డవాడైన కుమారుడి నుండి కోడల్ని కాపాడేందుకు తన చేత్తోనే కుమారుడికి విషమిచ్చి, తాను కూడా ఆ విషం తాగే తల్లిగా, కోడలిని కుమార్తెగా ఆదరించి ఆమెకు రెండో పెళ్లి చేసే అత్తగారిగా నటించి మెప్పించారు. ఆ సినిమాలో సుజాత నటనకు ఉత్తమ నటిగా నంది అవార్డు వచ్చింది. ఆ సినిమాలో అనురాగమే మంత్రంగా అనే పాట ఇప్పటికీ ఎవర్ గ్రీన్ అని చెప్పవచ్చు. ఇలా తన కెరీర్లో దాదాపు 400కు పైగా సినిమాల్లో నటించారు సుజాత వివిధ భాషల్లో నటించిన చివరి సినిమాల విషయానికి వస్తే తెలుగులో వెంగమాంబ అని చెప్పవచ్చు. ఆ సినిమా ముందుగానే షూటింగ్ జరిగినా విడుదలలో జాప్యం జరిగింది. తెలుగులో శ్రీరామదాసు సినిమాలో చివరిసారిగా నటించగా,
కన్నడలో నీలకంఠ, తమిళంలో వరలారు సినిమాలో నటించారు. 2006 నుండి సినిమాల్లో నటించలేదు. 2011లో గుండె నొప్పితో చెన్నైలోని ఆసుపత్రిలో కన్నుమూశారు. ఇక సుజాత కుటుంబం విషయానికి వస్తే సుజాత భర్త పేరు జైకర్. సుజాతది ప్రేమ వివాహం. హీరోయిన్ గా చేస్తున్న టైంలో సుజాత చెన్నైలోని టీ నగర్ లో అద్దె ఇంట్లో నివాసం ఉండేవారు. ఆ ఇల్లు జైకర్ వాళ్ళ తండ్రిది. అప్పటికి జైకర్ పలు దేశాల్లో పికిల్స్ వ్యాపారం చేసేవారు. టీ నగర్ కు సమీపంలోనే వారి వ్యాపార కేంద్రం కూడా ఉండేది. అలా జైకర్ కి సుజాతకి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమగా మారింది. దీంతో పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. అయితే సుజాత వాళ్ళ ఇంట్లో ఒప్పుకోలేదు. అయినా పెళ్లి చేసుకున్నారు. సుజాత కెరీర్ పీక్స్ లో ఉన్న టైంలో 1977లో వీరి పెళ్లి జరిగింది. వీరికి ఒక కుమారుడు, ఒక కుమార్తె. కుమారుడు సాజిద్ వ్యాపారవేత్త, కుమార్తె దివ్య డాక్టర్. సుజాత తాను చేసే ప్రతి పాత్రలో లీనమయ్యే నటిగా పేరుంది. చాలా మొహమాటమని కూడా తెలుగు డైరెక్టర్లు, నటులు చెబుతారు. తన ఇబ్బందులను ఎక్కడా చెప్పేవారు కాదు. అందుకు ఒక ఉదాహరణ చెబుతారు. సర్కస్ రాముడు సినిమా షూటింగ్ జరుగుతున్న టైంలో ఓ సాంగ్ కోసం పరిగెత్తుకుంటూ వెళ్లి ఎన్టీఆర్ ని హాక్ చేసుకునే సీన్ ఉంటుంది. ఆ సీన్ చేయగానే సుజాత ఒక్కసారిగా పడిపోయారట. తీరా ఆసుపత్రికి తీసుకెళ్లేప్పటికే మనిషి చాలా వీక్ గా ఉందని, పక్కటెముకల్లో క్రాక్ వచ్చిందని డాక్టర్లు చెప్పారట. అప్పటికి చాలా రోజులైందని కూడా డాక్టర్లు చెప్పారట. తాను సర్జరీ చేసుకుంటే షూటింగ్కి రావడం కుదరదని, తాను షూటింగ్ మానేస్తే సినిమా మొత్తం ఆగిపోతుందని, అందుకే నొప్పి భరిస్తూనే షూటింగ్కు వచ్చారని తెలుసుకున్న ఎన్టీఆర్ గారు కూడా చాలా బాధపడ్డారని చెబుతారు. అందుకే సుజాతతో నటించిన నటులు ఆమెను గుర్తు చేసుకుంటూ ఉంటారు. స్వయంగా ఏఎన్ఆర్ గారు అప్పట్లో సుజాత ఏ పాత్రలో నటించినా రియల్ లైఫ్ లో నటించినట్టుగా ఉంటుందని చెప్పేవారు. శోభన్ బాబు కూడా చాలా అభిమానించేవారు. అయితే సుజాత సినిమాల్లో కాకుండా బయటకు ఎక్కువగా కనిపించేవారు కాదు. ఒకవేళ వచ్చినా ఎప్పుడు పరధ్యానంతో ఉండేవారని కూడా కామెంట్లు వచ్చాయి. ఈ అంశంపై ఫిల్మ్ జర్నలిస్ట్, విశ్లేషకుడు ఇమ్మండి రామారావు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, సుజాత స్వతహాగా చాలా సాఫ్ట్ పర్సన్. పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్నారు. అయితే భర్త జైకర్ కి వ్యాపారంలో నష్టాలు రావడంతో ఆయన సుజాత సంపాదనపైనే ఆధారపడ్డారు. అంతేకాదు సుజాత ఎవరితో మాట్లాడినా అతను ఊరుకునేవారు కాదు. సినిమాల కోసం ఎవరిని కలవనిచ్చేవారు కాదు. ఆయనే మాట్లాడేవారు. సుజాతకు సంబంధించి డేట్స్ చూసి ఆయనే నిర్ణయం చెప్పేవారు. ఫైనాన్షియల్స్ ని కూడా ఆయనే కొన్ని డెసిషన్స్ తీసుకునేవారు. ఎక్కడికైనా ఫంక్షన్ కి వెళ్లి భోజనం చేసినా ఊరుకునేవారు కాదట. బెల్ట్ తో కొట్టేవారు. ఆయన కొట్టినప్పుడు గట్టిగా ఏడ్చినా ఆయనకు కోపం వచ్చేదని అప్పట్లో చెప్పేవారు. ఆ కష్టాలు చెప్పడానికి వీల్లేనివి. సుజాత ఎవరితోనూ కాంటాక్ట్లో ఉండే పరిస్థితి లేదు. దీంతో చాలా మంది సుజాతకు ఎక్కువగా పొగరు అనుకునేవారు. అది నిజం కాదు. ఆమె చాలా సాఫ్ట్ పర్సన్. సినిమాలో ప్రతి సీన్లో జీవించాలనేవారు. అందుకే ఆమె మలయాళం, తెలుగు, తమిళ, కన్నడలో తమకు పరిచయస్తురాలిగా అనిపించేలా నటించారు. చాలా ఓర్పుగా ఉండేవారు. పిల్లల కోసం అన్ని భరించారు. అన్ని సినిమాలు చేసినా ఫైనాన్షియల్ గా ఇబ్బందులు ఎక్కువయ్యాయి. కేరళలో ఉన్న ఆస్తులు కూడా అమ్మేసుకున్నారు. పిల్లలను చదివించాలనుకున్నా ఇబ్బందికరంగా ఉండే పరిస్థితిని ఎదుర్కొన్నారు. ఎవరితోనూ చెప్పుకునేవారు కాదు. అన్ని మౌనంగానే భరించారు. తనలో తాను ఆలోచించుకుంటూ ఉండేవారు. ఆ ప్రభావం తన ఫేస్ పై పడింది. చిన్న వయసులోనే పెద్ద ఏజ్ గా కనిపించే స్థాయిలో ఆ ప్రభావం పడింది. చాలాసార్లు ముఖం వాచిపోయి ఉండేది. అతను కొట్టేవాడనుకుంటా. అన్నీ భరించి పిల్లల కోసం లైఫ్ ని లీడ్ చేస్తున్న సుజాతకి కిడ్నీ సంబంధిత వ్యాధి బయటపడింది. దీంతో ఆమె మరింత కుంగిపోయింది. కుటుంబంలోని పరిస్థితుల వల్ల వైద్యం చేయించుకునేందుకు కూడా ముందుకు రాలేని పరిస్థితి అనుకుంటా. చివరికి 58 ఏళ్ల వయసులోనే చెన్నైలో గుండెపోటు వచ్చి కన్నుమూశారు అని చెప్పారు. మరికొన్ని విషయాలకు వస్తే, సుజాత కంటే వయసులో పెద్దవారైన హీరోయిన్లు అక్క క్యారెక్టర్లు చేస్తున్న టైంలోనే సుజాత పలు సినిమాల్లో తల్లి క్యారెక్టర్లు, అత్తగారి క్యారెక్టర్లు చేశారు. 1990ల నాటికి తెలుగు, తమిళ, మలయాళం, ఇంగ్లీష్, సింహళం భాషలు అనర్గళంగా మాట్లాడగలిగేవారు సుజాత. తన భర్త ఎక్కువగా అనుమానించేవారు. ఈ నేపథ్యంలో చాలా సినిమాలను సుజాత వదులుకున్నారనే వార్తలు వచ్చాయి. సుజాతకు 1975లో తొలి సినిమాకే ఫిల్మ్ఫేర్ అవార్డు వచ్చింది. తన కెరీర్లో తెలుగులో వచ్చిన పెళ్లి సినిమాలో జానకమ్మ పాత్రకు ఉత్తమ నటిగా నంది అవార్డు వచ్చింది. తమిళ సినిమా రంగానికి సుజాత చేసిన సేవలకు గాను తమిళనాడు ప్రభుత్వం ఆమెను కలేమామణి అవార్డుతో సత్కరించింది. ఆమె తెలుగులో నటించిన ఫస్ట్ మూవీ గుప్పెడు మనసు సినిమాకి ఉత్తమ నటిగా ఫిల్మ్ఫేర్ అవార్డు అందుకున్నారు. మరో 3 సినిమాలకు ఫిల్మ్ఫేర్ అందుకోగా, తమిళంలో వచ్చిన తునైవి సినిమాకు బెస్ట్ యాక్ట్రెస్ గా తమిళనాడు స్టేట్ ఫిల్మ్ అవార్డు, పరిచయకు నీరమార్చు సినిమాకు స్పెషల్ బెస్ట్ యాక్ట్రెస్ గా తమిళనాడు స్టేట్ ఫిల్మ్ అవార్డు అందుకున్నారు. 1979లో వచ్చిన తమిళ మూవీ నినైతాలే ఇనుక్కుం 47 నట్కల్ సినిమాకి జయప్రదకు డబ్బింగ్ చెప్పారు సుజాత. ఒద్దిక, అనుకువ, సుకుమారం, లాలిత్యం, బిడియం,
అపురూపం వంటి సున్నితమైన, స్త్రీలకు మాత్రమే ప్రత్యేకమైన భావాలకు ప్రతిరూపంగా సుజాత గారని చెప్పవచ్చు. ఇవి సుజాతకు సంబంధించిన అంశాలు.